కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు గజ్వేల్లోని కొలాబీరం గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ముమ్మాటికి దళితులకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నియోజకవర్గంలోని 4 మండలాల చైర్మన్లతో పాటు జిల్లా అధికార ప్రతినిధిగా మున్రాతి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆకారం శ్రీను, కొండపాక కరుణాకర్, ములుగు రాజు, వర్గల్ మెట్టు సాయి, మర్కూక్ ప్రభుదాస్లను జిల్లా చైర్మన్ తప్పడ శంకర్ నేతృత్వంలో మరియు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్ సీనియర్ నాయకుల సమక్షంలో అనుమతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ములుగు మండల అధ్యక్షులు శ్రీవాస్ గుప్తా, అనిల్ రెడ్డి, బంగార్ రెడ్డి, ప్రవీణ్ సేటు, జానీ మరియు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంటు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. ఏ మండల కమిటీ వేయాలన్నా మండల కమిటీ వేయాలనుకున్నా రాష్ట్ర చైర్మన్ అయినటువంటి సత్యనారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన అప్రూవల్ తోటి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈయన సారు యొక్క అంటే రాష్ట్ర అధ్యక్షుని యొక్క అప్రూవల్ లేకుండా హడావిడిగా మరి ఆయన ఎవరి ప్రోద్బలంతో ఎవరి మాటలు విని చేసినో తెలియదు, కానీ ఆయన చేసింది పార్టీ రూల్స్కు విరుద్ధంగా చేసిండు కాబట్టి అది చెల్లదు. ఇప్పుడు ఆయన ఇంకోటి ఏంటంటే అప్పటికే ఆయనను జిల్లా అధ్యక్షునిగా తీసేసిరు. అప్పటికే ఆయనను జిల్లా అధ్యక్షుడి నుంచి తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత హడావిడిగా మరి కొంతమంది ఆయనను తప్పుదో పట్టించినట్టున్నారు. కరుణాకర్ని కూడా ఆయనకు ప్రాసెస్ తెలియదా, మరి తెలుసా తెలియదు, చెప్పిన వాళ్ళకు కూడా తెలుసా తెలియదా కూడా తెలియదు. కాబట్టి ఆ విధంగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు చెల్లవు. అవి ఇవ్వకముందు అప్పటికే ఆయన యొక్క పదవి కూడా రాష్ట్ర చైర్మన్ గౌరవనీయులు పెద్దలు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆయనను తప్పించడం జరిగిందంటే ఆయన తప్పించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. సత్యనారాయణ గారిని కూడా కొంత తప్పుతో పట్టించింది. కొన్ని ఆయనకు తెలియకుండా దాచినటువంటి విషయాలు సార్కు తెలవడం వల్ల దాని ద్వారా అసలు వాస్తవాల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా మందితోటి సమాచారాన్ని సేకరించిన తర్వాతనే ఆయన నిర్ణయం తీసుకొని కరుణాకర్ అనటాన్ని పక్కకు జరిపి ఇక్కడ సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి తప్పటి శంకర్ అన్న గారిని, జాతీయ అధ్యక్షులైనటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుల యొక్క సమక్షంలో శంకర్ గారికి మళ్ళీ జిల్లా అధ్యక్షులుగా అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క మండల చైర్మన్ కావచ్చు, జిల్లా యొక్క వైస్ చైర్మన్ కావచ్చు, జిల్లా కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా యాజ్ పర్ రూల్ ఏదైతే పార్టీ నియమ నిబంధనలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల ప్రకారంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు మాత్రమే ఇప్పుడు ఇక వాస్తవానికి ఆయన అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే మేము ఈ మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రకటించుకోవడం జరిగింది. అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఎవరమైనా పార్టీ స్టాండ్ కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. అంటే ఈ జరుగుతున్న ఈ పరిణామాలను బట్టి గ్రూప్ రాజకీయాలకు తెరదిస్తున్నాయని అనుకోవచ్చునా? అంటే ఎవరైనా సరే, ఓన్లీ నర్సారెడ్డి కావచ్చు, ఆయన కూతురు కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పనిచేయాలి. వాళ్ళు పక్కకు పోయి పని చేసుకుందాం అనుకుంటే వాళ్ళు పక్కకు పోవచ్చు. మేమైతే పక్కకు పోతలేం. మేము యాజ్ పర్ రూల్ ప్రకారంగా మేము పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. మా అధ్యక్షుడు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చిండో ఆ ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. మా నాయకుడు రేవంత్ రెడ్డి అంటున్నాం. నేను ఎస్సీ డిపార్ట్మెంట్ సిద్దిపేట జిల్లా చైర్మన్. ఒక నెల కిందటనే జాతీయ అధ్యక్షుడు ఆధ్వర్యంలో లెటర్ ప్యాడ్ తీసుకున్న రాష్ట్ర అధ్యక్షుని చేతుల మీదుగా, జాతీయ అధ్యక్షుని చేతుల మీదుగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమీక్ష సమావేశం ఏంటిదంటే, రాష్ట్ర అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో 5 నియోజకవర్గాలలో ప్రతి సమీక్ష సమావేశాలు పెట్టి గతంలో వారం రోజుల కిందనో ఆదిలాబాద్లో భారీ బహిరంగ సభ ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున ఎస్సీలకు ఏమేమి పథకాలు ఉన్నాయి, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీలు అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మొన్న గత వారం రోజుల కిందనో ఆదిలాబాద్లో జరిగినట్టు ఈ నెల 30న వరంగల్లో జరుగుతుంది. మా
రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాలు మాకు ఏంది అంటే ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ సమావేశాలు పెట్టుకుంటూ లాస్ట్ 10 లోపు సిద్దిపేట జిల్లాలో భారీ ఎత్తున భారీ బహిరంగ సభ ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున జాతీయ అధ్యక్షుడిని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ప్రోగ్రామ్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. ఎందుకు అంటే ఇది కేసీఆర్ కంచుకోట కాబట్టి ఈడ ఎస్సీ ఇదివరకు దళిత గిరిజన ప్రోగ్రాం ఇక్కడనే చేసినాం కాబట్టి అదే మన జాతీయ అధ్యక్షునితోని ఒక ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాలు పెడుతున్నాం. జై కాంగ్రెస్.